Hi, this is Dr. Uma from Shankar Skin Chest and Allergy Clinic. Today I'm going to talk about black neck. సో చాలా మంది ఈ మధ్య ఓపీడీలో ఎక్కువగా వస్తున్నారు. ఒకప్పుడు పెద్దవాళ్ళల్లో వచ్చేది, ఒక 30+ 40+ వచ్చేది. ఈ మధ్య చిన్న పిల్లలు అంటే ఆల్మోస్ట్ లిటరలీ 10 to 15 years గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఈ బ్లాక్ నెక్ ప్రాబ్లంతో వస్తున్నారు. చాలా మంది ఏమనుకుంటారు, ఈ బ్లాక్ నెక్ అనేది ఎందుకు వస్తుందంటే మట్టి పేరుకుపోయింది, లేకపోతే సరిగ్గా స్నానం చేయట్లేదు, లేకపోతే ఏదైనా తాడు ఎక్కువగా మెడలో ఈ గొలుసులు వీటి ఉండటం మూలంగా రాపిడి వల్ల వస్తుంది అనుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఇది ఒక రకమైన ఇంటర్నల్ పిగ్మెంటేషన్ అంటామండి. ఇంటర్నల్ పిగ్మెంటేషన్ ఎందుకు అంటున్నాను అంటే ఈ ప్రాబ్లం రావడానికి మెయిన్ కారణం మన లైఫ్ స్టైల్ ఆర్ ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్. లైక్ వెయిట్ ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, లేదా వాళ్ళ డైట్ సరిగ్గా లేక కొంచెం ఆయిలీ ఫుడ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజ్, బిర్యానీ లాంటి ఎక్కువ తినే అలవాటు ఉన్నా, జంక్ ఫుడ్ ఎక్కువ తిన్నా, వైటమిన్ డెఫిషియన్సీస్, ఫ్రూట్స్ లాంటివి ఎక్కువ తీసుకోకపోయినా, ఎక్సర్సైజ్ లేకపోయినా, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, థైరాయిడ్, పీసీఓడి, ఈ కారణాల దగ్గర ఎక్కువగా ఈ బ్లాక్ నెక్ వస్తుంది. సో ఈ బ్లాక్ నెక్ కనుక ఎవరికైనా ఉంటే, అది చిన్నపిల్లల్లో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు, అది నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా మీరు డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అయ్యి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకుని, దానికి తగ్గ లైఫ్ స్టైల్ చేంజెస్ అడ్వైస్ చేసి కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకు అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ స్కిన్ ప్రాబ్లం, ఇది బేసిక్ గా ఇంటర్నల్ ప్రాబ్లం. ఇది కరెక్ట్ గా మనం కేర్ తీసుకోకపోతే ఫ్యూచర్ లో ఫర్దర్ గా మనకి ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ఇష్యూస్ కానీ, పిల్లల్లో అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఈ బ్లాక్ నెక్ ఉన్న వాళ్ళకి వస్తుంది అని చెప్పి కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా, ఇదేదో నార్మల్ ఇది అనుకోకుండా లోకల్ డర్మటాలజిస్ట్ ని అప్రోచ్ అయ్యి ఈ ప్రాబ్లంకి ఖచ్చితంగా మీరు సమస్య పరిష్కారం అనేది తెలుసుకోవాలి. థ్యాంక్ యూ.